శ్రీధర్. జై శ్రీరామ్ గురుగారు. గురుగారు ఈరోజు చదివిన 121 సర్గల 41వ శ్లోకంలో ఏమో గృహ నిర్మాణమునకు ఉపయోగించు కారు పాషాణాది నామరూపాత్మకములకు పదార్థములు చిదాత్మకములు కావు. ఏలయనిన అవి అన్నీ ఒక్కటగు మాయ యొక్క విలాస మాత్రములే అగుచు ఒకటి మరొక దాని రూపమున పరిణామం చెందుతున్నది. కానీ చైతన్యం అట్లు పరిణామం ముందునది కాదు అన్నారు. కానీ 43, 44లో కాన శిలాది పదార్థములను యథార్థములుగా జడములు కావు, చైతన్యమే శిలాభిత్యాది రూపములను ధరించుచున్నది, ఏకీభావం పొందినదై సద్వస్తువుకు చైతన్యమే ద్రష్టు దృశ్యాది భ్రమను కలుగు చేయుచున్నది. అందుచే కాష్ట శిలాది పదార్థములన్నీ చైతన్యమయములే అగును అన్నారు. ఇక్కడేమో చైతన్యం అని అంటున్నారు, 41లో చైతన్యం కాదు అంటున్నారు. ఎందుకని గురువు గారు? అందుకే ఇప్పుడు 5 శ్లోకాల దగ్గర ఆపింది మనం. ఏకీభావం గత దృష్టాది కురితే భ్రమం కాష్టోపలాద్యశేషం హి పరమార్థమయం యత. ఇక్కడ సరే ఆ శ్లోకాలు అట్లా ఉంచుదాం. ఒక విషయం ఏమిటంటే వస్తువు అద్వయం అనే విషయాన్ని గుర్తించాలి. మొట్టమొదట ఆ విషయాన్ని మనం గుర్తించాం. ఆ అద్వయ వస్తువు ఏమిటి, ఎలా ఉంది, దాని ఆకారం అంటే అది నిరాకారం. దానికి తోడు ఏమన్నా ఉన్నదా అంటే తోడు లేదు. తోడు లేదు, నిరాకారం. కానీ సాకార అనుభూతికి కొదవలేదు, సంఖ్యకి కూడా కొదవలేదు. ఇవన్నీ అనుభూతులు. ఈ అనుభూతులన్నీ కూడాను ఆ మాయ ఎందే కనిపిస్తూ ఉన్నాయి. దేని యందు? అవిద్య యందు. అవిద్య తాను చేతన మాత్రమై ఉండటం చేత, చైతన్యం కేవలం చైతన్యం మాత్రమే అయి ఉండటం చేత వస్తువు, చైతన్యానికి రూపం అంటూ ఏముంటుంది? అదేవిధంగా రెండవ వస్తువే లేనప్పుడు చైతన్య స్పందము ఏదైతే ఉందో, స్పందము అనేది చైతన్య లక్షణం కాబట్టి ఆ స్పందాన్ని చూచేది ఎవరు? స్పందమే చూడాలి, అంతే కదా? అవును. ఆ చూచే క్రమంలో చూపుకి దృశ్యం కావాలి కదా, చూడటానికి కావాలి. సో ఆ దృశ్యము వాస్తవానికి అన్యంగా ఏమీ లేదు. కాబట్టి చూడదలుచుకున్నప్పుడు చూచేవాడి యొక్క అభిప్రాయం ఎలా ఉందో అలా ఎదురుగా కనిపిస్తున్నది దృశ్యమై. అంతవరకు సరిపోయింది కదా? అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఈ కనపడుతున్న దృశ్యమై కనపడుతున్నది అన్యముగా అంగీకరించబడినప్పుడు ఆ వస్తువు ప్రత్యేకంగా లేనిదే అయినప్పటికీ కూడా పరమ వస్తువు సత్య సంకల్ప కాబట్టి, లేకపోతే పరమ వస్తువు సత్య సంకల్పుడు కాబట్టి ఎలా అయినా చెప్పుకోవచ్చు, ఏ లేఖనంతో అయినా. కాబట్టి దాని యొక్క ఉద్దేశ్యము మరొక విధంగా ఎప్పుడు మారిపోవటం కానీ ఇంకోటి జరగటం కానీ జరగదు. వీక్షణాశక్తి, అన్య దర్శనము, అన్యత్వ దర్శనము, దృశ్యము, ఆ దృశ్యమునందు విశ్వాసము, ఆ విశ్వాస కారణం చేత, సత్య సంకల్పత్వ కారణం చేత ఆ దృశ్యము వర్తిస్తూ ఉండడము అనే చిత్రం జరుగుతుంది. దీన్ని మాయ అంటాం. ఈ మాయ యందు సజాతీయ, విజాతీయ లక్షణాత్మకమైన వస్తు దర్శనం ఉన్నది. కానీ దానిని అన్యమనే భావన ఎక్కడైతే మూలమై ఉందో వీటన్నిటికీ, దాన్ని గనక విరమించినట్లయితే సజాతీయత్వము, విజాతీయత్వము అనేవి
అర్థం లేనివైపోతాయి. అప్పుడు ఆ స్థితిలోనేమో ఇదంతా పరమాత్మ చైతన్యమయమే అని చెబుతాం. అలా కాకుండా అన్యమని చెప్పి గుర్తించి స్థాపించి ఆ అనుభవంలోకి మనం మునిగిపోయినప్పుడు, ఎవరు మునిగిపోయింది? ఏది సృష్టించబడిందో అది సత్య సంకల్పత్వ కారణం చేత నిలబడింది. అంటే ఈ సృష్టి. ఇంకా ఆ సృష్టి యందు విధి విధానాలు, సజాతీయ విజాతీయత్వాలు, నానా లక్షణాలు, స్వరూపాలు, వాటి మధ్య వ్యవహారాలు, వ్యవహారానికి నిర్దిష్టమైన ఫలాలు, ఫలానికి బంధము, ఫలానుభవ కాలంలో ఆ ఫలానుభోక్త ఫలరూపమై తన జీవితాన్ని సాగిస్తూ ఉండడము, అది ఆ పరమ చైతన్య స్వరూపమే అయినప్పటికీ కూడాను జీవభావాన్ని ధరించి అనేకత్వ సంయోగంతో అనేక వ్యవహారాలతోటి ఈ సంసార రచనను సాగిస్తూ అనంతంగా బ్రహ్మాండ రచనను సాగిస్తూ వెళ్ళడం జరుగుతున్నది. అంగీకరించిన తరువాత వచ్చేదంతా కూడాను మాయా, సజాతీయత్వం, విజాతీయత్వం ఇత్యాది వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ అంగీకారాన్ని, అవిచారణని వదిలిపెట్టి విచారణ గనక స్థాపించినట్లయితే సర్వం చైతన్యమయమే అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు పరిణామానికి అతీతమైన కేవల వస్తుస్థితి అనేది అవగతం అవుతున్నది. ఎప్పుడైతే చూచేవాడికి తాను చూస్తున్నది తానకంటే వేరు కాదని చెప్పి తెలిసిందో, అప్పుడు అక్కడ అమృతము విషము ఒక్కటే అవుతాయి. జననము మరణము ఒక్కటే అవుతాయి. జీవితము లేకపోతే జీవితం లేకపోవటము అనేది ఒకటే అవుతాయి. కారణం, తాను జీవించాలని అనుకుంటే జీవిస్తాడు, మరణించాలనుకుంటే మరణానుభవాన్ని పొందుతాడు. కానీ తానే ఆ ఏక వస్తువు, జన్మ మరణాలు లేనివాడు కాబట్టి అనుభూతులు కొదవ లేకుండా అనుభవిస్తున్నా తాను మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరడు, తనకు తోడు కూడా లేదు. ఇది తత్వం. ఈ విషయం నీ మనసులో స్థిరపడనంతసేపు కూడా ఇక్కడ ఈ పాఠంలో ఉండే విరోధ భావాలతో కనపడుతున్నట్లుగా ఉన్న వీటి సూక్ష్మాంశం అనేది మనకు అర్థం కాదనమాట. సూక్ష్మతత్వం అనేది. శ్రీధర్, గురువు గారు తీసుకోగలిగావా? చాలా వరకు అర్థమైంది గురువు గారు. మళ్ళీ మళ్ళీ వింటాను గురువు గారు. మళ్ళీ విని దాన్ని గురువు గారు చాలా తేలిగ్గానే చెప్పాను. ఇప్పుడు అవును గురువు గారు, తేలిగ్గానే విన్నావు. అది ఇంకొకసారి 2-3 సార్లు వింటే ఇంకేమైనా సంశయాలు ఉంటే మళ్ళీ అడుగుతాను. తప్పకుండా గురువు గారు. ఇంకేమున్నాయి? అంతే గురువు గారు ప్రస్తుతానికి. జై శ్రీరామ్ గురు. చంద్రశేఖర అన్మ్యూట్ చేసుకోమ్మా. అన్మ్యూట్ కావట్లేదు అనుకుంటా. ఈ పూట బోధ ఇది. తత్వం అంతా చెప్పటం జరిగింది మీకు. సో దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి. నేటికి స్వస్తి. జై శ్రీరామ్ గురు. జై సద్గురు. జై సద్గురు రామ్ జై సద్గురు రామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. అవిచ్ఛిన్నము అనాద్యంతము అద్వితీయమగు చైతన్యమే. అవిచ్ఛిన్నము అనాద్యంతము అద్వితీయమగు చైతన్యమే. తానైన స్వామి ఒక్కడే అస్తిత్వమున్న పురుషుడురా. తానైన స్వామి ఒక్కడే అస్తిత్వమున్న పురుషుడురా. కేవలుండౌనా పరమ పురుషుని స్వయం ప్రభార సంకల్పం. కేవలుండౌనా పరమ పురుషుని స్వయం ప్రభార సంకల్పం.
పురుషం